తెలంగాణ ప్రభుత్వం గడిచిన 9 ఏళ్లలో ప్రజలు ఎదుర్కొంటున్న అనేక సమస్యలను పరిష్కరించడంలో విఫలమైందని టీపీసీసీ అధికార ప్రతినిధి సత్యం శ్రీరంగం ధ్వజమెత్తారు. హాత్ సే హాత్ జోడో యాత్ర భాగంగా బాలానగర్ డివిజన్లో పలు కాలనీలలో ఆయన పర్యటించారు. బాలానగర్ డివిజన్లో స్థానికులు పొద్దున్న సాయంత్రం సమయంలో కనీసం వాకింగ్ చేద్దామన్నా పార్కులు కూడా లేవని అసహనం వ్యక్తం చేశారు. నియోజకవర్గంలో చెరువులు సుందరీకరణ పనులతో కబ్జాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. స్థలాలు నలాల కబ్జాకు పాల్పడుతుంటే స్థానిక ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. ఈరోజు హాత్ సే హాత్ జోడో యాత్ర 3వ రోజు కూకట్పల్లి నియోజకవర్గంలో తిరుగుతున్నాము. ఈరోజు మా మిత్రుడు సోదరుడు ఎస్సీసీఎల్ జిల్లా అధ్యక్షుడు పతికుమార్ కూడా ఈరోజు ప్రత్యేక అతిథిగా ఇచ్చి మా యాత్రలో పాలుపంచుకుంటున్నాడు. మాతో పాటు సమస్యల్లో పాలుపంచుకుంటున్నాడు. ఈరోజు ముఖ్యంగా గత 3 రోజుల నుంచి మేము చూస్తున్నాము, చాలామందికి వృద్ధాప్య పింఛన్ రావట్లేదు. ఇప్పుడు ఈ వికలాంగులు కలిసి వికలాంగ పింఛన్ రావట్లేదు. ఇంకోటి పింఛన్ కార్డు ఇంటింటికి తెచ్చిస్తాం, ఇంటింటికి తెచ్చిలేకపోయారు. అవి కూడా చాలామంది దళిత బంధు అడుగుతున్నారు, దళిత బంధు రాలేదు. డబుల్ బెడ్రూమ్ ఇల్లు అడుగుతారు, డబుల్ బెడ్రూమ్ ఇల్లు రాలేదు. ఏదన్నా సరే ఈరోజు కేసీఆర్ ప్రభుత్వం ఈ 9 సంవత్సరాలు 9 సంవత్సరాల కాలంలో పూర్తిగా విఫలమైంది. ప్రజా సమస్యలు పట్టకుండా అయిపోయింది. లక్షల కోట్లు అప్పులు చేస్తున్నారు తప్ప దాన్ని దుర్వినియోగం అవుతుందని మా ఆరోపణ. మొదటి నుంచి మేము చెప్తున్నాము, 1,00,000 కోట్ల రూపాయలు కాళేశ్వరం మీద బొందబెట్టినట్టే దాని మీద ఈరోజు 10,000 కోట్ల రూపాయలు వడ్డీ కడుతున్నాము. ఎక్కడా లేదు. ఇంకోటి సమస్య మా బాలనగర్లో ప్రధానంగా నాలాల కబ్జా. ఆ పక్కనే గడ్డి చేను ఉంది. ఆ గడ్డి చేను దాదాపు 3 ఎకరాలు కబ్జా పెట్టారు. ఫ్లాట్లు కట్టుకుంటున్నారు, ఇల్లు కడుతున్నారు, దానికి ఏమీ లేదు. ఈ ప్రజలందరూ కూడా చాలామంది అన్న దాన్ని పార్కు చేపిండి అన్న, ఇక్కడ 50,000 మంది జనాభా ఉన్నాము, మాకు పార్కు లేదు. అనేక పారిశ్రామిక వాళ్ళ నుంచి వచ్చాం, చిన్న చిన్న కుటుంబాలు, ఇల్లు లేవు, రెంట్లకు ఉంటున్నాము. మేము గట్టిగా ప్రశాంతం రావడానికి ఒక పార్కు లేదు. ఇంత సెంటర్లో కోట్ల రూపాయలు పెడుతున్నాడు. ఈరోజు మీరు గమనించారు మిత్రులారా, అన్ని పేపర్లు చూసుంటారు. నిన్న బడ్జెట్లో కేసీఆర్ గారు 10,000 కోట్ల రూపాయలు ఆయన సొంత ఖర్చుల కోసం పెట్టాడు. సొంత ఖర్చులు అంటే ఆయన ఇచ్చిన హామీలు, ఆయన ఇచ్చమంటే ఇవ్వచ్చమాట. 1,000 కోట్ల రూపాయలు ఆయన ప్రచారం కోసం పెట్టాడు. 1,000 కోట్ల రూపాయల ప్రచారం ఎందుకు? మొత్తం మనం ఇక్కడ ఏది చేసి అది చేసి మిగతా రాష్ట్రాలు అడ్వర్టైజ్మెంట్లు ఇవ్వడం. ఇక్కడ రైతులు చచ్చిపోతున్నారు, మిగతా రాష్ట్రాలు రైతులు డబ్బులు ఇస్తుంటారు. మేము ఒకటే ఆరోపణ చేస్తున్నాం, ఇది ఎలక్షన్ స్టెంట్ లా చేసి 1,000 కోట్ల రూపాయలు దుర్బరా చేస్తున్నారు. ప్రజా సొమ్ముని అప్పులు తెచ్చిన డబ్బులు నాశనం చేస్తున్నాడు. మేము ఒకటే ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు ఎమ్మెల్యే గారిని డిమాండ్ చేస్తున్నాం, మీరు ఇంటింటికి పింఛన్ కార్డులు ఇస్తారు, ఇచ్చారా? కొత్త రేషన్ కార్డులు ఇచ్చారా? కొత్త రేషన్ కార్డులు ఎంతమంది అప్లై చేశారు? ఎన్ని పెండింగ్ ఉన్నాయి? మీరు ఒట్టిగా ల్యాండ్లు కబ్జాలు, చెరువులు కబ్జాలు, నాలాల కబ్జాలు, అక్రమ కడ్డాలు తప్ప కూకట్పల్లి ఇంకో అభివృద్ధి చెందింది ఏమీ లేదు. ఇది మేము డైరెక్ట్గా ఛాలెంజ్ చేస్తున్నాం. ఇందులో ఎటువంటి సందేహం లేదు. ప్రతి చెరువు కూడా బ్యూటిఫికేషన్ పేరుతో అక్రమే. ఇప్పుడు ఐడియల్ చెరువు రేపు పొద్దున విజిట్ చేసిన త్వరలో ఐడియల్ చెరువు కూడా 10 కోట్ల రూపాయలతో బ్యూటిఫికేషన్ చేస్తున్నారు. అది కూడా కబ్జాని అఫీషియల్ చేయడం కోసమే చేస్తున్నారని నా ఆరోపణ. అందులో ఎటువంటి సందేహం లేదు. కాబట్టి మిత్రులారా, ఈ హాత్ సే హాత్ జోడో యాత్ర ఇవాళ 3వ రోజు జరుగుతుంది. నిరంతరం ఈ 60 రోజులు, 70 రోజులు, 80 రోజులు కూకట్పల్లిలో ప్రతి నియోజకవర్గానికి, ప్రతి ఇంటికి మేము చేరవేస్తాం రాహుల్ గాంధీ గారి సందేశాన్ని. అదేవిధంగా కేసీఆర్ ప్రభుత్వ వైఫల్యాలు, అదేవిధంగా భారతీయ జనతా పార్టీ ప్రజలను ఏ విధంగా మోసం చేస్తుంది, ఈ మతంతో ఏ విధంగా రెచ్చగొడుతుందని చెప్తాం.